చేసిన పాత్రలే కాకుండా మీరు చూపించిన అభిమానానికి తిరిగి రుణం తీర్చుకోవాలని ఆనాడు ఆయన నంబర్ 1 హీరోగా ఉంటూ చలనచిత్ర పరిశ్రమలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కొత్త ప్రణాళికల్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే ఎవ్వరూ ప్రవేశపెట్టినటువంటి అసలు తోచనటువంటి ప్రణాళికల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆనాడు నందమూరి తారక రామారావు. అలాగే నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇవాళ నేను ఒక బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా మేనేజింగ్ ట్రస్టీగా ఉండడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం. ఎందుకంటే నాకు చిన్న కథ వస్తుంది చెప్తాను. ఒక మంచి చిన్న పెట్ట కదా, ఒక మహారాజుకి ఈ ఆత్మ పరమాత్మ అంటే ఏంటో తెలియాలి, ఆ దగ్గర చేరుకోవాలని ఎంతో కోరికగా ఉండేదంట. అన్ని మతాలు అవధూతలను అడగడం మొదలు పెట్టాడు. అన్ని మతాలు అందరికి బాబు ఆత్మ పరమాత్మకి ఎలా చేరుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. వాళ్ళు ఏమో రకరకాలుగా చెప్పారు. దానికి ధ్యానం చేయొచ్చు, పూజలు చేయొచ్చు, లేకపోతే సత్సంగాలు చేయొచ్చు, లేకపోతే మంత్రాలు చదువుకోండి అని ఎన్నో రకాలుగా చెప్తే ఆయన అయోమయం పడ్డాడు.